మనం ముఖ్యంగా చేయాల్సిన 2 పనులేంటంటే, కోపం వచ్చినప్పుడు ఏమీ మాట్లాడకూడదు, ఏ పని చేయకూడదు. ఈ 2 ఆపోజిట్‌గా చేస్తూ ఉంటారు చాలామంది. కోపం వచ్చినప్పుడు ఎక్కువగా మాట్లాడతారు, అరుస్తారు. లేదంటే ఏదో ఒకటి చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ కోపాన్ని అణచివేస్తారు. బయటికి చెప్పరు వాళ్ళకి కోపం వచ్చినా. ఎందుకంటే, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక ఇంప్రెషన్ ఏర్పడింది. కోపం అనేది తప్పు. కుటుంబాల్లో చాలా చూసుంటారు. కోపం వలన ఎన్నో అనర్థాలు కలగడం చూసుంటారు. ఎంతో దుఃఖం కలగడం చూసుంటారు చిన్నతనంలో. అందువలన వాళ్ళకి చిన్నప్పుడే ఒక బలమైన ఇంప్రెషన్ ఏర్పడుతుంది. కోపం అనేది చెడ్డది. నేను ఇంకెప్పుడు జీవితంలో ఎవరి మీద కోపం చూపించను. అసలు ఈ కోపమే నాకొద్దు అని చెప్పి అనుకుంటారు. అప్పుడు అటువంటి వ్యక్తులు ఏంటంటే అందరితో చాలా చక్కగా నైస్‌గా ఉంటారు. చాలా సున్నితంగా మాట్లాడతారు. కానీ లోపల ఒక అగ్నిపర్వతం ఉంటుంది వాళ్ళలో. కోపం అనే అగ్నిపర్వతం. వాళ్ళు దాన్ని ఎప్పుడూ టచ్ చేయలేదు. ఎప్పుడు స్పృశించలేదు. అది ఉందని కూడా వాళ్ళకి తెలియదు. కనుక ఎప్పుడైనా కోపాన్ని ప్రేరేపించే పరిస్థితులు జీవితంలో వాళ్ళకి ఎదురైతే, వాళ్ళు వెంటనే ఆ కోపాన్ని అణిచివేసేస్తారు వాళ్ళకి తెలియకుండానే. కనుక ముఖ్యమైన విషయం అప్పుడు ఏంటి అంటే, మన కోపాన్ని మనం దగ్గరికి తీసుకోవడము, దాన్ని గమనించడము చేయాలి.